అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు. అయితే స్పీకర్తో భేటీకి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి హాజరు కాలేదు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ తీరు తప్పుపట్టారు. గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే, స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ వితిన్ 3 months అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020వ సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని, ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు లైవ్లో జరుగుతున్నారు. చందు, సో ఓవరాల్గా స్పీకర్కి ఇచ్చిన పిటిషన్కి సంబంధించి తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? నెక్స్ట్ హాజరు కాని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా? వారి గురించి ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? సతీష్ కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 6 ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు మరోసారి స్పీకర్ని కలిశారు. ముఖ్యంగా చూసినట్టయితే పార్టీ ఫిరాయించినటువంటి 6 మాసాల్లోపు స్పీకరు వారిపై చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఉంది, కానీ ఇప్పటివరకు అలాంటి చర్యలు ఏవి తీసుకోలేదంటూ కూడా ఈరోజు చెప్పారు. ఖచ్చితంగా మీరు వాళ్ళను డిస్క్వాలిఫై కూడా చేయాలని కూడా చెప్పారు. దీంతోపాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఒకవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించము అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఖచ్చితంగా వారిపై అనర్హత వేటు వేసేలా చర్యలు చేపట్టాలని కూడా కోరారు. ఇక మరోవైపు చూసినట్టయితే రాష్ట్రంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు, ఎమ్మెల్యేలను కనీస గౌరవం ఇవ్వడం లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చారు. గత 2-3 రోజులుగా మనం చూసినట్టయితే నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రోగ్రాంలో ఆమె చాలా అవమానకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే అక్కడ ఓడిపోయినటువంటి కిచెన్ గారు లక్ష్మారెడ్డి అక్కడ కార్యక్రమంలో హాజరయ్యారు. అది కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉండగా ఎలా హాజరవుతారంటూ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీంతోపాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కూడా కలెక్టర్ ఆఫీసులోనే ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసినట్టయితే హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి
పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు, తనకు ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ మంత్రి వచ్చి చెక్కులు పంచుతున్నాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓడిపోయిన అభ్యర్థులు వచ్చి ఇక్కడ చెక్కులు పంచుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాల్పడుతున్నట్టు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏదైతే వారిపై ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యేలుగా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళతో కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇటు ప్రోటోకాల్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా పార్టీ ఫిరాయించిన నేతలపైన ఈ అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వారు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నట్టు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఏదైతే ఈ స్పీకర్ని కలిసిన దాంట్లో ఎమ్మెల్యేలు దాదాపు 4-5 ఎమ్మెల్యేలు అయితే కనిపించలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డితో పాటు ఇటు కోవా లక్ష్మి, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళెవరు కూడా హాజరైతే కాలేదు. గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళందరూ పార్టీ మారుతారన్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు హాజరు కాకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.